నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. భక్తులందరికీ నమస్కారం అమ్మ. ఇలా కురుపురం వచ్చాము మేము. ఇక్కడేమో వల్లభాపురం అంటారు యువతల. స్వామివారు లతా దత్త గారి ఆధ్వర్యంలో అహోరాత్ర హోమం, కార్తవీర్యార్జున హోమం జరుగుతున్నాయి. దీని మహిమ చెప్పనలవి కాదు, అనుభవిస్తే కానీ తెలియదు. అంత ఈ ప్రకృతే దత్తమయం కింద ఉంది. చాలా అనుభూతులు జరుగుతున్నాయి. నిన్న హోమం జరుగుతుంటే హోమంలో మిట్ట మధ్యాహ్నం చాలా ఎండగా ఉంది. అగ్ని ఏమో ప్రజ్వరం వెళ్ళట్లేదు. అది ఎంత ఆవు నెయ్యి వేసినా హోమద్రవ్యాలు వేసినా రాలేదు. దత్తా దత్తా అని స్మరిస్తే ఒక్కసారిగా పెద్దగా వాయువు వీచి గాలి వీచి ఆ గాలి ద్వారా మళ్ళీ అగ్ని రాజిల్లుకుంది. అట్లా దత్తుడు వెంటనే చాలా పెద్ద గాలి వేసిందమ్మా. వేసి దత్తుడు ఆ రూపంలో వాయు రూపంలో వచ్చి అసలు ఆ మండపం అంతా చల్లబరిచేశారు. చాలా మహిమ ఇక్కడ. మా అనుభూతులు మాకు తెలుస్తున్నాయి. మేము ఆంధ్రాలో వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు నుంచి వచ్చామమ్మా. మా అదృష్టం లతా దత్త గారి రెడ్ టీవీలో వారి స్లోగన్ చూసి ఇక్కడ హోమం జరుగుతున్నదని మేము చాలా సంతోషించాము. మనం చేసుకుంటే చాలా కష్టతరమైనది ఇవి ఆ ఆధ్వర్యంలో, కాబట్టి మేము అది అనుభవించటానికి కానీ ఆ ఆనందం పొందటానికి, ఆ అదృష్టం పొందటానికి మాకు భాగ్యం కలిగింది. మనం స్వతంగా చేసుకోవాలంటే కష్టం. అది కాక మన ఊర్లలో చేసుకునేది వేరు. ఇక్కడ ఈ దత్తుడు తిరగాడిన స్థలంలో ఈ వల్లభాపురంలో ఇక్కడ చేసుకోవటం చాలా 1కి 1000 ఇంతలు పుణ్యం అమ్మ. ఇక్కడ చేసుకోవటమే గొప్ప. అసలు మేము అది తెలుసుకుని వచ్చాము. మాకు అదృష్టం అది. ఎన్ని జన్మలు చేసుకున్న పూర్వజన్మ అదృష్టం అమ్మ. వీరి అనుభవం మాటల్లో చెప్తారు. ఆకారంలో ఒకరోజు రాత్రి ఆకారంలో చెప్పండి, ఆకారంలో వచ్చారు వెలుగులాగా. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. వల్లభాపురము, కురుపురము స్వామివారు దత్తాత్రేయుల వారు జన్మస్థలం, ఆ తపస్సు చేసుకున్న స్థలము. ఆవల ఒడ్డునేమో కురుపురము, ఇక్కడేమో వల్లభాపురము. దత్తానుగ్రహంతో మేము చూడగలిగాము ఇదంతాను. మాకు గాయత్రి అన్న అమ్మాయి చెప్పింది, మా చెల్లెలు. అందుకని హోమంలో చాలా బాగా పాల్గొని అన్నీ చేసి చూసాం అన్నమాట. అక్కడ స్నానం కూడా చేసాం కృష్ణానదిలో. దత్త అనుగ్రహంతో చాలా మహిమగా మాకు అనుభూతులు కలిగినాయమ్మ. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. అమ్మ, ఇది దత్తహోమం మొదలుపెట్టిన కాడి నుంచి మాకు అనుభూతులు కలుగుతున్నాయి. దత్తుడు ఒక వాయు రూపంలో అర్ధరాత్రి ఏమో హోమంలో ఒక వెలుగు ఆకారంలో శ్రీపాద శ్రీవల్లభుల్లాగా అలా వచ్చి ఒక్కసారిగా ప్రకృతి అంతా చల్లబరిచి అలా వచ్చి అలాగా వాయువేగ మనోవేగాలతో వెళ్ళిపోయారమ్మ. మొదలుపెట్టడంతో అసలు ఇలా కుక్క కూడా అట్లాగా వచ్చి వెంటనే అసలు ఇక్కడికి లోపలికి రావు. అలాంటిది వచ్చి అక్కడ కూర్చుని ఈ 3 రోజుల నుంచి అది కదలట్లేదు అక్కడి నుంచి అమ్మ. అంత నిదర్శనం దత్త క్షేత్రం. జై గురుదత్త, శ్రీ గురుదత్త అమ్మ. జై గురుదత్త, శ్రీ గురుదత్త. నా పేరు మాధవి, హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇట్లా లతా దత్త గారు ఆధ్వర్యంలో ఇక్కడ కురోపురంలో అహోరాత్రి మహాయజ్ఞం అని నిర్వహిస్తున్నారు అనమాట. మార్చి 29, 30, 31 అని చెప్పారు. ఇంకా మేము ఇక్కడ మామూలుగా కురోపురంలో శ్రీపాదుల వారు ఎలా గుప్త రూపంలో అలా వస్తారు అంటారు కదా. మాకు ఒకరోజు ముందు రోజు ఒకరోజు ఇలా తెల్లవారుజామున యజ్ఞం ఉందన్నమాట. ఆ రోజు యజ్ఞంలో మాకు ఇలా శ్రీపాదుల వారే మేము ఇలా యజ్ఞంలో పాల్గొన్నప్పుడు ఆయన స్వయంగా మాకే కనిపించారు. ఇంకా అలా అన్నీ ఏవో ఒకటి నిదర్శనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ గురుపురం అంటేనే మామూలుగా శ్రీపాదుల వారు ఇలా దర్బారు నిర్వహించడము అలా అన్నీ మనకు తెలుసు మామూలుగా. జై గురుదత్త. శ్రీ శ్రీ విఠల్ బాబా గారు మా గురువు గారు.
జై గురుదత్త శ్రీ విఠల్ బాబా గారు మా గురువు గారు. మేము 20 సంవత్సరాల నుండి వస్తున్నాము. ఇక్కడ దత్తుడు శ్రీపాద శ్రీవల్లభుడు నడయాడిన ప్రదేశము. ఇక్కడ చాలా మహిమలు చూపారు. ఇక్కడ ఏ ఒక మధ్యరాత్రిలో కానీ, తెల్లవారుజామున కానీ, సాయంత్రం కానీ ఎప్పుడో ఒక టైంలో దత్తుడు తిరుగుతూనే ఉంటాడు. సుగంధ పరిమళ ద్రవ్యాల వాసనలు, మంచి మల్లెపూల వాసనలు వస్తుంటారు. ఇక్కడ తిరుగుతున్నప్పుడు మాకు మంచి స్మెల్ వస్తుంటుందన్నమాట. బాబా గారు వచ్చినప్పటి నుంచి ఇక్కడ చాలా విశేషంగా అన్ని పూజలు, అన్ని హోమాలు చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. చాలా మహిమ గల ప్రదేశము ఇది, దర్బారు ప్రదేశము. త్రిశూల బండకు 27 ప్రదక్షిణలు వేస్తే కోరుకున్నవి అన్నీ నెరవేరుతాయి. జై గురుదత్త. ఇక్కడ కురవపురం క్షేత్రంలో ఉన్నాము. 3 రోజులు కూడా అహోరాత్రి మహాయజ్ఞం అనేది నిర్వహించాము. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఎవరైతే అహోరాత్రులు అంటే 3 పగలు 3 రాత్రులు గనక నా నామంతో ఈ అహోరాత్రి మహాయజ్ఞం చేస్తారు, నేను వచ్చి దర్శనం ఇస్తా అన్నారు. అలాగే దిగ్విజయంగా ఈ అహోరాత్రి మహాయజ్ఞము ఇక్కడ కురవపురం క్షేత్రంలో పూర్తి చేశాము. అలాగే ఈ హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలా కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి. వాళ్ళ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, అలాగే వాళ్ళ జీవితంలో ఈ జ్ఞాన ప్రదాత ఒక ముందు అడుగు వేయటానికి ఆ జ్ఞానాన్ని మీ అందరికీ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకప్పుడు ఈ కురవపురం క్షేత్రం అంతా కూడా నాగలోకము అని చెప్పారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి. ఇక్కడ అదే అనుభూతి అందరికీ కనిపిస్తుంది. ఈ 3 రాత్రులు కూడా ఒక్కొక్క అద్భుతమైన అనుభూతి స్వామి మాకిస్తూ ఉన్నారు. మొన్న తెల్లవారుజాము మొదటి రోజు అహోరాత్రి మహాయజ్ఞం జరుగుతున్నప్పుడు కరెక్ట్‌గా 3 గంటల 45 నిమిషాలకి స్వామి శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆయన నామంతో హోమం చేస్తూ ఉన్నప్పుడు ఒక శబ్దం వచ్చింది. ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఇదంతా కూడా నిమిషాల్లో జరిగింది. ఆ పెద్ద శబ్దం వచ్చినప్పుడు ఏంటి పెద్ద గాలివాన వస్తుందా అనుకున్నాం. కాసేపటికి ఒక పెద్ద వెలుగు పైనుంచి, వెనక రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు నుంచి ఒక వెలుగు, ఒక విద్యుత్ కాంతి లాంటిది కనబడింది. ఆ కాంతిలో నుంచి ఒక కాషాయ వస్త్రంలాగా జస్ట్ ఒక మెరుపులాగా అలా వచ్చి ఆయన ఇలా వెళ్తున్నట్టు అనిపించింది. ఆయన వెనక నేను పరిగెత్తుకొని వెళ్ళాను మధ్యలో. ఏంటి స్వామి వచ్చి వెళ్ళిపోతున్నారా అని. అలాంటి వెలుగు రావటము, స్వామి వెళ్ళటము చాలా క్లియర్‌గా కనబడింది మొదటి రోజు. అంటే ప్రతి క్షణం కూడా నేను మీతోనున్నానని స్వామి చూపిస్తూ ఉన్నారు. అలాంటి అనుభవాలు ప్రతిరోజు కూడా జరుగుతున్నాయి. అలాగే నిన్న అహోరాత్రి మహాయజ్ఞంలో రెండవ రోజు కూడా స్వామి వస్తారు. అంటే అది బ్రహ్మముహూర్తంలో వస్తారు అని అందరూ కూడా బ్రహ్మముహూర్తంలో ఎదురు చూసారు. కానీ స్వామి లీలలు ఎలా ఉంటాయంటే, నేను ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏ ముహూర్తంలోనైనా మీతో ఉంటానని చెప్పారు. అందరూ తెల్లవారి 2:30, 3 గంటల నుంచి స్వామి కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ స్వామి వస్తారని, స్వామి 1:30కే ఒక అమ్మాయి రూపంలో వచ్చి ఇలా పైన సిగ వేసుకొని నల్లటి వస్త్రధారణ చేసి, ఇలా మేము గుడి అంటే త్రిశూల మందిరం ఎదురుగా కూర్చొని హోమం చేస్తున్నాం. ఇలా ఒక ప్రదక్షిణ ఫాస్ట్‌గా చేసేసి వెళ్ళిపోయారు. అది చూడగానే ఏం గుర్తొచ్చిందంటే, స్వామి చివర్లో శంకర్ భట్‌కి పుస్తకం రాసేసిన తర్వాత శ్రీపాద శ్రీవల్లభ స్వామికి దర్శనం ఇస్తారు శ్రీపాదులు వారు. శ్రీపాదులు వారు దర్శనం ఇచ్చినప్పుడు పక్కనే అమ్మవారు కూర్చొని ఉంటారు. అప్పుడు ఆ అమ్మవారి దగ్గరే శంకర్ భట్ కూర్చుంటారు. ఆ శంకర్ భట్టు అసలు తన్మయత్వంతో అమ్మ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే శ్రీపాదుడిని అడుగుతాడు, స్వామి మరి అమ్మ ఎవరు అనంటే, ఎవరనుకుంటున్నావు? ఆవిడే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని చెప్తారు. అప్పుడు ఇద్దరు కూర్చొని ఉంటుండగా, నేనే అనగా స్వామి, నేనే అనగా లక్ష్మి, నాలో పురుష శక్తి, స్త్రీ శక్తి కూడా ఉంటుంది అని స్వామి చెప్పడం జరుగుతుంది. ఈ కురవపురంలోని శంకర్ భట్‌కి జరిగిన అనుభవమే నేను మీ అందరితో పంచుకుంటున్నాను. అయితే ఇదంతా కూడా శంకర్ భట్ అనుభవం మనకు తెలియచేశారు చివర్లో. అంటే ఇంకా స్వామి అంతర్ధానం అయిపోయే ముందనమాట. అప్పుడు వాసవి కన్యకా పరమేశ్వరిని పిలుస్తారు. పిలిచినప్పుడు ఆ అమ్మవారు చిన్న పిల్ల రూపంలో గల్లుమని గజ్జలేసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు శ్రీపాదులు వారు చెప్తారు, ఇక నుంచి నువ్వు వాసుకిగా మారి ఈ క్షేత్రాన్ని మొత్తము నువ్వే కాపాడాలి. ఒక నాగు రూపంలో, ఒక పాము రూపంలో నువ్వే కాపాడాలి అని చెప్తారనమాట. అప్పుడు శంకర్ భట్ అడుగుతారు, ఎందుకు స్వామి ఈ నాగుపాము రూపంలో ఇక్కడ వాసుకిగా ఉండమంటున్నారంటే, ఇదంతా కూడా ఒకప్పుడు నాగలోకము అని స్వామి చెప్పటం జరిగింది.
ఇదంతా నాగలోకము, ఇదంతా కూడా ఒక దివ్య క్షేత్రము. ఎవరికైతే రుణానుబంధం ఉంటుందో, ఎవరికైతే ఎన్నో జన్మల నుంచి నాతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి లాక్కొస్తాను అని స్వామి చెప్పటం జరిగింది. అందుకే నేనెప్పుడు చెప్తూ ఉంటాను, దత్తక్షేత్రాలకు వెళ్ళాలన్నా, దత్తుడి గురించి తెలుసుకోవాలన్నా, స్వామి గురించి తెలుసుకోవాలన్నా, ఆ కర్మ తీరే వరకు స్వామి మన దగ్గరికి రారు. అంతవరకు పరితపించినా కూడా స్వామి అనుగ్రహము మనకి రాదు. ఎప్పుడైతే స్వామి నామస్మరణ చేస్తామో, ఎప్పుడైతే స్వామికి, మనకి ఆ జన్మ సంబంధం ఉంటుందో, స్వామి కాళ్ళకి దారం లాగి పట్టుకొని వస్తారు ఈ క్షేత్రానికి అనే నిదర్శనము శంకర్ భట్టుకే జరిగింది, మొదటి నిదర్శనము. అలాగే శంకర్ భట్టు తన్మయత్వంతో ఈ కురవపురం క్షేత్రంలో కూర్చొని ఇక్కడే ఆయన కూడా ధ్యానం చేసుకొని, ఇక్కడే స్వామి గురించి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం మనందరికీ కూడా అందించడం జరిగింది. ఎవరైతే శ్రీపాద శ్రీవల్లభ స్వామి నామస్మరణ చేస్తారో, ఎవరైతే శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతం ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళకందరికీ కూడా సర్వ శుభాలు కలుగుతాయని శంకర్ భట్ గారు తెలియచేశారు. అలాంటి అద్భుతమైన గ్రంథము. ఇక మన కర్మలు తొలగటానికి ఏవైనా గ్రంథాలు ఉన్నాయా అంటే భక్తి కాండము, జ్ఞానకాండము, కర్మకాండము శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో ఉంది, గురుచరిత్రలో కూడా ఉంది. గురుచరిత్రలో కూడా ఉంది. ఇక ఈ క్షేత్రంలో ఇంకా మహిమాన్వితమైనవి ఏమిటి అంటే, స్వామి గుప్తంగా శ్రీపాద స్వామి ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. ప్రతి అణువు కూడా చెట్టులో, పుట్టలో, చేమలో, కృష్ణా నదిలో అవతల వైపు కురవపురం స్వామి శ్రీపాదులు ధ్యానం చేసుకునే చోటు, అలాగే ఆ మర్రి చెట్టు, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన సంకేతాలు, అద్భుతమైన దృశ్యాలు అని చెప్పొచ్చు. అందుకనే ఈ దత్తక్షేత్రాలకు వచ్చేంత వరకు కూడా ఎవరికైతే జీవితంలో నేనేమీ చేయలేను, నేను విసిగిపోయాను, నేను వేసారిపోయాను, ఇంకా నాకు ఏ కృప లేదు అని అంటే, ఈ గురువు పాదాలు ఎవరైతే వచ్చి ఆర్తితో పట్టుకుంటారో నేనున్నాను అని స్వామి, వాళ్ళని ఎవరైతే మనస వాచ కర్మన గనక స్వామికి సరెండర్ అయిపోతారో స్వామి వాళ్ళని చేయి పట్టుకొని నడిపిస్తారు అంటానికి ఈ క్షేత్రాలే నిదర్శనము. అయితే శంకర్ భట్ ఆఖరిగా శ్రీపాదులు వారు అంతర్ధానం అయిపోయే ముందు అడిగిన ప్రశ్న ఏమిటి అనంటే, శ్రీపాదులు వారు చెప్తారు శంకర్ భట్‌కి, నాయనా నువ్వు అనగాష్టమి వ్రతాన్ని ఆచరించు, జన్మ జన్మల నుండి ఉండే పాప